మాజీ సైనికులు సమరయోధుల భూములకు క్లియరెన్స్ ఎన్ఓసి ఇస్తలేరట. సో 2.5 ఏళ్ళుగా నిలిచిపోయినటువంటి ఎన్ఓసీల జారీ. సో దీనిలో ఈ పెద్ద కుంభకోణం ఇది కూడా. సో దాదాపు CCLAలో 700కు పైగా జిల్లాల్లో వందలాది ఫైలే పెండింగ్. అప్రూవల్స్ ఇవ్వద్దంటూ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కోట్ల భూముల రేట్లు, కుటుంబ అవసరాలకు అమ్ముకోలేక లబ్ధాల కష్టాలు, ఎన్ఓసీలు ఇప్పిస్తామంటూ రంగంలోకి దళారులు అంటూ చూస్తాను. చూడండి, CCLలో 700కు పైగా ఆ జిల్లాల్లో వందలాది ఫైళ్ళ పెండింగ్. సో అప్రూవల్స్ ఇవ్వద్దంటూ కలెక్టర్కు మౌలిక ఆదేశాలు. దీని వెనకాల ఉన్న కథ చెప్తా. కలెక్టర్లకు ఆదేశాలు పోయినాయి. ఎవరు ఆదేశాలు పోయినాయి? ఇక సీఎం దగ్గర నుంచో సీఎంఓ నుంచి ఆదేశాలు పోతాయి. సో ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా దందా చెప్తా మీకు. సీఎంఓ నుంచి కలెక్టర్ ఆఫీసులకు పోతాయి. ఏమని? ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో మాజీ సైనికులై, ఎక్స్ ఆర్మీ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్, గతంలో ఫ్రీడమ్ ఫైటర్స్కును ఎక్స్ ఆర్మీకి కేంద్ర ప్రభుత్వము ఇచ్చేది, ల్యాండ్ ఇచ్చేది. సో ఇప్పుడు ఈ ల్యాండ్ ఎందుకు ఇస్తుంది? వాళ్ళు జీవితకాలం వాళ్ళు చేసుకోవడానికి ఇచ్చేది. సో వీళ్ళకు అమ్ముకోవడానికి కానీ లేకపోతే ఇంకా వేరే వేరే కమర్షియల్ కానీ అవకాశం ఉండదు. సో అమ్ముకోవాలన్నా లేకపోతే ఇంకేమైనా ఏది కమర్షియల్గా ఆలోచించాలన్నా కానీ ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి తీసుకున్న తర్వాతనే అమ్ముకోవడానికి కానీ వివిధ రకాల యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంటుంది. దానిలో అగ్రికల్చర్లో కానీ లేకపోతే ఏదైనా చిన్నగా చేసుకోవచ్చు, అంత తప్ప పెద్దగా చేయడానికి ఏమి ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరికి ప్రైమ్, ఇప్పుడు గతంలో వీళ్ళు ఉన్నప్పుడేమో చాలా తక్కువ ధర ఉండే, ఇప్పుడు ప్రైమ్ ల్యాండ్స్ అయిపోయినాయి. ఎకరానికి 10 కోట్ల రూపాయలు, 10 నుంచి 15 కోట్ల రూపాయలు అయింది. సో జిల్లాలో అయితే కనీసం 2 కోట్లు 3 కోట్లు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కొక్కరికి మినిమం 5 ఎకరాలు ఉంటాయి, 5 ఎకరాలు అట్లా ఇస్తారు. సో ఇప్పుడు 5 ఎకరాలకు సంబంధించి ఎన్ఓసి కావాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? 5 ఎకరాల ఎన్ఓసి ఎంత? 5 ఎకరాల ల్యాండ్ కాస్ట్ ఎంత? ఫస్ట్ 2 కోట్లు తీసుకోండి. 5 ఎకరాలు అంటే ఎంత? 10 కోట్లు. సో ఇప్పుడు ఎన్ఓసీలు ఫర్ సపోజ్ పెద్ద ల్యాండ్ అనుకోండి, ఇప్పుడు ఒక ప్రైమ్ ల్యాండ్ అనుకోండి, ఎంత? 5 ఎకరాలు అంటే 5×10 = 50 కోట్ల రూపాయలు వర్త్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ల్యాండ్ వాల్యూ ఇప్పుడు సీఎంఓ నుంచి కలెక్టర్కి ఆదేశాలు పోయాయి. ఇప్పుడు ఏం జరుగుతాయి? ఈ ఫైళ్ళన్నీ కూడా సీఎంఓ దగ్గర పోతాయి. 700 ఫైళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఇటు జిల్లా స్థాయిలో కూడా 100 ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక మీడియేట్ చేస్తారు, ఒక వర్గం చేసి డైరెక్ట్గా సీఎంఓ దగ్గర తీసుకుపోతారు. తీసుకుపోగానే ఇక 100 ఫైల్లో 200 ఫైళ్ళు కాగానే ఒక్కొక్క ఫైల్ నుంచి కమిషన్ తీసుకుంటారు. 10%, 5%, లేకపోతే ల్యాండ్ రాసుకోవడమా ఏదో చేస్తారు. చేసి అప్పుడు ఆ ఫైళ్లను క్లియర్ చేపిస్తారు. దీని ద్వారా ఒకటేసారి 100 ఫైళ్లను, కోట్ల రూపాయల సంబంధించినటువంటి భూములను రెగ్యులైజ్ చేయడం వల్ల వచ్చేటువంటి ఆదాయం చూడండి ఎంత ఉందో. ఎన్ని 100 కోట్లు అవుతుంది. అందుకే సీఎంఓ నుంచి ఆదేశాలు పోతాయి, మీరు ఎన్ఓసీలు జారీ చేయొద్దు అని చెప్పేసి ఫస్ట్గా పోతాయి. మళ్ళీ వీళ్ళన్నీ పోగు చేసుకొని అప్పుడు కలెక్టర్లు చెప్తారు, ఈ ఫైళ్లను మీరు క్లియర్ చేయండి అని చెప్పేసి చెప్తారు. అట్లా జరుగుతుంది అన్నట్టు పరిస్థితి. జనరల్గా కలెక్టర్ వాళ్ళ వీళ్ళు చేస్తే వాళ్ళ కమిషన్లు వస్తాయి, వాళ్ళ కమిషన్లు రావద్దు కాబట్టి చేస్తున్నారు. అందుకే వాటాల పంచాయతీ నడుస్తుంది. ఎవరి మధ్య? కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, క్యాబినెట్ వర్సెస్ ఐఏఎస్లు. వాటాల పంచాయతీ నడుస్తుంది. అందుకే వీళ్ళ మాట వాళ్ళట్లేదు, వాళ్ళ మాట వినట్లేదు. ఇదే జరుగుతూ ఉంది పరిస్థితి.